సార్ తర్వాత ల్యాబ్కైనా సార్ రెస్పిరేటరీ కడుపులో ఆపరేట్ చేయడానికి రత్నాలయ్యే పెట్టారు కదా వాళ్ళే మనోళ్ళే బావాజీ 10 లక్షలు ఇచ్చేటప్పుడు ఓకే సార్ ఇంటర్వ్యూ చేసి మనం పర్ డే మొత్తానికి 1100 అంటే ఈ మంత్ మనకి అంటే 25,000 సూపరింటెండెంట్ గారికి ఇచ్చారా కాపీ? మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ మనం ఏమేం చేయగలం, ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతుంది, మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్కి రావడం జరిగింది. నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనటువంటి టెస్టులని మనం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో భారతదేశం అంతా కూడా ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అవనండి, లేకపోతే ముందుగా మనకి మనిషికి ఏ జబ్బు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచనతో మరి అన్ని మెకనైజ్డ్గా అన్ని రకాలుగా మనం ఎక్విప్మెంట్ని మనం సమకూర్చుకోగలిగాం. భారత ప్రభుత్వం 60% నిధులు సమకూర్చగా, స్టేట్ గవర్నమెంట్ 40% సమకూర్చగా, ఈ 100%తో గడిచిన 2 సంవత్సరాలు ఎక్విప్మెంట్ అంతా కూడా మనం సమకూర్చుకోగలిగాం. ఇవాళ 90 టెస్టులని మనం ఒకేసారి మనం ఒకసారి బ్లడ్ ఇస్తే 90 టెస్టులు ఒకటే దాని మీదకి వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవి 16 చోట్ల ఈ గ్రాంట్ అయినాయి. ఇటువంటి టెస్టులు చేయడం 13 జిల్లాల్లో అప్పుడున్న పరిస్థితి ప్రకారం 16 చోట్ల అయితే 4 చోట్ల ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వర్కింగ్ కండిషన్లోకి తీసుకొచ్చారు దీన్ని. ఇక్కడ కూడా టెక్నికల్గా 9 మంది ఉంటే 2 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఆ 9 మంది టెక్నీషియన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం కొన్న మెకనైజ్డ్ మెకానిజం ఏదైతే ఉందో దానికి న్యాయం చేసేట్టు అవుతుంది తప్ప కొన్ని వదిలేస్తే మరి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మన వెంటిలేషన్ ఉంది, వాడుకోవచ్చు, ఈసీజీ ఉంది. హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా మనకి దానికి ఏంటంటే ఇక్కడ పేషెంట్ కండిషన్ని మరి ఆ పైకి తెలియజేసి ఆన్లైన్లో మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి ఏదైతే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రజలకు సహాయపడే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్ళడం అనేది చాలా అరుదైన విషయం. ఇది కేతలపు ఒకటి లేదు తప్ప హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ప్రాణం కాపాడడానికి ఒక అవకాశం తాడేపల్లిగూడెం హాస్పిటల్లో ఉందని మన ఏరియా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతే, లేకపోతే లూసిడ్గో లేకపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా భారతదేశంలో అత్యున్నత పరిణామాలు ఉన్నటువంటి ఒక మంచి టెక్నాలజీని
ఈ 4 సెంటర్లో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. దాని ద్వారా ఒక నెలకి 22,000 మందిని ఇవాళ టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది ఓ సాధారణమైన విషయం కాదు. అంత మెకనైజ్డ్ డెవలప్మెంట్ ఉంది అనే విషయం చాలా మందికి తెలీదు. హాస్పిటల్లో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు బయట ల్యాబులుగా వెళ్ళి స్తోమత ఉన్న వాళ్ళు వెళ్ళండి. కానీ నాకు డబ్బు లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మన గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అంటే దానికి ధీటుగా మనకి ఇక్కడ వైద్యం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతూ ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అంటే మరి దేవుడితో సమానం. వారు కూడా అదే విధంగా సర్వీస్ చేస్తానని నేను అనుకుంటా ఉన్నా. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 24 గంటలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. వాళ్ళు కూడా మీకు ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం పనిచేసే వ్యక్తులందరినీ కూడా మీకు అసిస్టెన్సీకి ఇస్తాం.